ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. చదువుకున్న భార్యను పెళ్లి తర్వాత మరింతగా చదివించాడో భర్త. కూలి పనులు చేస్తూ కష్టపడి భార్యను ఉన్నత చదువులకు పంపించాడు. ఆమె చదువుల కోసం ఉన్నదంతా ఊడ్చి చేతిలో పెట్టాడు. తీరా ప్రభుత్వ ఉద్యోగం రాగానే ఆ భార్య తన భర్తను 10 ఏళ్ల కొడుకును నడి రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోయింది. బీహార్లోని హాజీపూర్లో వెలుగు చూసిన ఈ హృదయ విదారకర ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాను కుదిపేస్తోంది. బీహార్కు చెందిన అమన్ కుమార్కు 2013లో అతడికి గుంజన్ కుమార్తో వివాహం జరిగింది. పెళ్ళయ్యే నాటికి అతని భార్య ఇంటర్మీడియట్ మాత్రమే చదువుకుంది. టీచర్ అవ్వాలనేది ఆమె కల. కుటుంబంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ భార్య కలను నిజం చేయాలని అమన్ అనుకున్నాడు. తను రెక్కల కష్టం చేస్తూ కూలి పనులకు వెళ్తూ భార్య చదువుకు, ఇంటి ఖర్చులకు డబ్బులు సమకూర్చేవాడు. అంతటితో ఆగకుండా ఆమె గ్రాడ్యుయేషన్, బీఈడీ పూర్తి చేయడానికి, అలాగే బీపీఎస్సీ కోచింగ్ ఫీజుల కోసం 2022లో తనకున్న 1.5 ఎకరాల సొంత భూమిని కూడా అమ్మేశాడు. భర్త ఆశించినట్టే గుంజన్ కుమారి కష్టపడి చదివి ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. క్లాస్ 6 to 8 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు మొదలైంది. శిక్షణా కాలంలో సుపాల్ జిల్లాలో ఉన్నప్పుడు అదే రిక్రూట్మెంట్లో ఎంపికైన మరో ఉపాధ్యాయుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో ప్రియుడిని విడిచి ఉండలేకపోయింది గుంజన్. గత ఏడాది కాలంలో తన భర్తకు దూరంగా ఉంటూ వచ్చింది. 2025 జనవరిలో తన తోటి ఉపాధ్యాయులతో కలిసి డార్జిలింగ్ ట్రిప్కు వెళ్తున్నానని అబద్ధం చెప్పి తన 10 ఏళ్ల కొడుకును భర్త దగ్గరకు పంపించి వేసింది. అయితే అసలు అలాంటి ట్రిప్ ఏది జరగలేదని అమన్కు తర్వాత తెలిసింది. దీంతో అతనిలో అనుమానం బలపడింది. చివరకు మే 23న హాజీపూర్లోని లిచావీ నగర్ ప్రాంతంలో గుంజన్ అద్దెకు ఉంటున్న ఇంటికి అమన్ వెళ్ళాడు. అక్కడ తన భార్య ఆ ఉపాధ్యాయుడితో కలిసి అభ్యంతరకర స్థితిలో ఉండడం చూసి షాక్కు గురయ్యాడు. కట్టుకున్న భార్య ఇలాంటి మోసానికి ఒడిగట్టడంతో ఏం చేయాలో పాలుపోక ఆ భర్త లభోదిబ్బోమంటున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనల వల్లే రేపు ఏ భర్త అయినా తన భార్యను చదివించాలనుకున్నా, ప్రోత్సహించాలన్నా భయపడే పరిస్థితి వస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు యూపీలో జరిగిన జ్యోతి మౌర్య ఘటనను ఈ సందర్భంగా చాలామంది గుర్తు చేసుకుంటున్నారు.